నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైర్. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హూర్ మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు మంతని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ 2K రన్ లో బోధన్ ఎమ్మెల్యే షకీల్. పోస్టాఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఎంపీలయ్యే అదృష్టం దక్కింది. ఒక ఎంపీ ఎలా ఉండాలండి? ఎంత దిక్సూచిగా ఈ 140 కోట్ల మందికి దిక్సూచిగా నిలవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక న్యూడ్ వీడియో బయటకు వస్తే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాల్సింది పోయి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై చేయాల్సింది పోయి ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో కూడా కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని అంటే మీకు మీ సంస్కారం ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎవరి గోరంట్ల మాధవ్ ఎంపీ అని చెప్పి ముందుకొచ్చాడు. భాష సరిగ్గా ఉండదు, ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఈ రోజు ఈ న్యూడ్ వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అతను పోలీస్ డిపార్ట్మెంట్లకి రాకముందే అతనిపై మర్డర్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ అతని పేరు మీద ఎఫిడవిట్ లో రాసిన సెక్షన్ 506 ఉంది. దీనికి గాను అతనికి 2 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు శిక్ష పడాల్సిన సెక్షన్ అది. సెక్షన్ 302 దీనికి సంబంధించి మరి హత్యా నేరం శిక్ష, మరణ శిక్ష లేదా జీవిత ఖైదు పడాల్సిన పరిస్థితి. సెక్షన్ 376 లైంగిక వేధింపులకు పాల్పడటం, రేపు కేసు. దీని మీద శిక్ష 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పడే అవకాశం ఉంది. SC/ST యాక్ట్ శిక్ష ఉంది. 6 నెలల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇట్లాంటి సెక్షన్లు ఉన్న వెధవకి ఎంపీ సీట్ ఇచ్చిన మహా నేర చరిత్ర ఉన్న మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. అధికారం, అరాచకం 2 కలిస్తే ఎలాంటి ప్రజాస్వామ్యం ఉంటుందో, ఏ రకంగా పరిపాలిస్తారో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా తేట తెల్లమయ్యింది. చేసిన తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి ఎగబడి మాట్లాడతారా? కులం పేర్లు తీసుకొస్తారా? అంటే ఒక బీసీ కులం అయితే తప్పులు చెయ్యొచ్చా? నేను బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని. కులం కార్డు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇదేదో రాజకీయ సమస్యలాగా మరి వైసీపీ ప్రవర్తిస్తా ఉంది. మనం ఒక సభ్య సమాజంలో ఉన్నాము. ఇది సొసైటీకి సంబంధించింది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించాడు. దానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేది కాకుండా కుక్కల కన్నా హీనంగా మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎగబాగుతా ఉన్నారు. ఏమన్నారు? ఇదే సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు? ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత నేరం రుజువు అయితే మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే మాట మంత్రి రోజా ఏమంది? అది నిజమా కాదా అనేది తేలాల్సింది ఉంది. తెలుగుదేశం అనవసరంగా మా మీద అవాకులు చవాకులు పేలుతుందని చెప్పి ఆవిడంది. ఆ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి ఆయన ఏమన్నాడు? తిరుపతి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని తిరుపతి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి శృంగారాల గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇప్పుడేం జరుగుతుంది? హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు? మేము ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు ఇప్పుడు అక్కడున్న ఎస్పీ ఏం మాట్లాడుతున్నారు? అసలు మేము ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపలేము,
అది ఎడిట్ చేసిన వీడియో అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మేము పంపలేము. ఎడిట్ చేసిన వీడియో ఏంటి, నిజమైన వీడియో ఏంటి అంటే వీడియో ఉంది అనేది ఎస్పీ గారు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. దాన్ని ఎడిట్ చేశారు అని అంటున్నారు. అయ్యుండొచ్చు 3 నిమిషాల వీడియో 30 సెకండ్లకు తీసి ఉండొచ్చు. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తద్వారా తన అధికారాన్ని సాధించాలన్నని పూర్తి విశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. దానికి గాను అతను సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో అతని తాలూగా చర్యలు మీరు చూస్తే ఎంతమంది కావలసినటువంటి వాళ్ళని ఎలాగ అప్రతిష్ట పాలు చేసి తర్వాత ప్రజలందరూ నోరు గరుచుకున్నటువంటి సందర్భాలు, నాలుగు ఖర్చుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇతనికి దీని మీదే ఎక్కువ విశ్వాసం. ఇలాంటి కుయుక్తులతో ఎదుటి వ్యక్తిని పడగొట్టవచ్చు అనే దాని మీద విశ్వాసం. కానీ ఒక ప్రజాస్వామ్యంలో విశాలమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ పాత్ర ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందామనేటువంటి సంసిద్ధత ఎప్పుడు ఆయనలో ఉండదు. అలాంటి కుయుక్తుల్లో భాగమే నేడు అనంతపురంలో ఒక పార్లమెంట్ సభ్యుని వ్యక్తిగత వ్యవహారాన్ని, ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమని నచ్చచెప్పేయాలని ఒక సృష్టించినటువంటి డ్రామా ఇప్పుడు అతను ఆడుతూ ఉంటాడు. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ తన అధికారంలో ఉన్ననాడు ఈ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ఎలా కృషి చేస్తారన్నది నేను ఇప్పుడు చెప్పనక్కర్లేదు. వారి చర్యలే తెలుస్తాయి. ఎందుకు చంద్రబాబు గారు కూడా ఎందుకు ఇట్లాంటి విషయాల మీదే దృష్టి పెడుతున్నారని అంటే, ఎప్పుడైనా తనకు ఆర్గ్యూ చేయడానికి, తన బాధ్యత వహిస్తున్న ప్రజల ముందు సరిగా చెప్పడానికి అతను సరైనటువంటి అస్త్రాలు నేడు లేవని నేను అభిప్రాయపడుతున్నాను. మహిళల్ని తాను గౌరవించాడని కానీ, తను మోసగించలేదని కానీ చెప్పలేకపోవడం వలన ఈనాడు అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మోసగించాలని చెప్పాలని చూస్తున్నాడు. ఎందుకు అతను చెప్పలేకపోయినాడు అంటే, మీరు చూసుకోండి, 1 కాదు 2 కాదు చర్యలు. జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్లో ఈవేళ పెద్ద ఎత్తున మహిళల్ని చేర్చుకొని గడిచిన కాలం. టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నాయుడు గారి మీద నెట్టివేస్తూ నిన్న ఒక ఐపీఎస్ అధికారి, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకుండా వైఎస్ఆర్సీపీ సూపరింటెండెంట్ తో ప్రెస్ మీట్ పెట్టించి ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇవ్వకుండా, ఎటువంటి విచారణ జరగకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదు, ఇది ఫేక్ వీడియో అని చెప్పి సర్టిఫై చేయడానికి ఆ ఐపీఎస్ అధికారికి సిగ్గుందో లేదో మాకైతే తెలియదు. కానీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు అయి ఉండి మహిళా సమాజం తలదించుకునే విధంగా ఒక ఎంపీ వ్యవహరించినప్పటికీ సమర్థిస్తున్నటువంటి మహిళా మంత్రులకి చూపించుకోవాల మాధవ్ ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి TV5 వచ్చి చూపిస్తా, ABN వచ్చి చూపిస్తా అని కాదు, ఇది ఫేక్ అని చెప్పినటువంటి ఎస్పీకి చూపించు ఇది ఫేక్ ఒరిజినల్ అని చెప్పేసి. అంతేగాని ఏ ల్యాబ్ లో టెస్ట్ చేపిలే, ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇది నకిలీ, ఇది ఫేక్ అని చెప్పి చెప్పలే. అది వీడియో కాదు, వీడియో కాల్. మాధవ్ ఫోన్ ని సీజ్ చేసి ఎవరితో వీడియో కాల్ మాట్లాడాడు, ఎవరితో ఫోన్ మాట్లాడాడు అని చెప్పి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఏ రకంగా ఒక ఐపీఎస్ అధికారి ఏ రకంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తాడు. ఒరిజినల్ వీడియో వచ్చేంత వరకు ఇది ఒరిజినల్ కాదో తేల్చలేమని చెప్తున్నటువంటి ఎస్పీ ఏ రకంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తాడు. సజ్జన రామకృష్ణారెడ్డి ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడాడో, ఐపీఎస్ అధికారిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపరింటెండెంట్ గా ఈ రోజు నిన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎస్పీ గారికి మినిమం సెన్స్
తెలుస్తుందా అది వీడియో కాల్, అది వీడియో నకిలీనా లేదా ఒరిజినల్ అని చెప్పి తేల్చడానికి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఒక ఎంపీ, బాధ్యతాయుతమైనటువంటి భారతదేశ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి ఎంపీ వీడియో అందులో ఉన్నది మాధవ కాదా అని చెప్పి తేల్చాల్సినటువంటి ఫోరెన్సిక్ నివేదిక కానీ లేదా పోలీసులు కానీ ఎటువంటి విచారణ చేయకుండా ఏ రకంగా ఇది ఫేక్ అని చెప్పి చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు వెళ్తావా? ముసలి నా కొడక అది ఇదని మాట్లాడుతున్నారే మాధవ్, నాలుక కోస్తం నా కొడక అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో కురబలకి ఎంతో చరిత్ర ఉంది. శ్రమజీవులు కష్టపడి బతికి రాజకీయంగా పైకొచ్చినటువంటి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, పార్థసారథి లాంటి వాళ్ళు ఎంపీలుగా మంత్రులుగా 16 శాఖలకి ఒక కురబ కులం నుంచి వచ్చినటువంటి రామచంద్ర అనే వెనుగొండ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో 16 శాఖలకి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి పార్థసారథి గారు కానీ కులబల ఆత్మగౌరవం కోసం పనిచేయాలి కానీ మా కులం అని చెప్పి ఆ కులం చీదరించుకునే విధంగా బహిష్కరించే విధంగా వ్యవహరించినటువంటి నువ్వు సిగ్గు లేకుండా ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి నువ్వేదో పునీతుడి మాదిరి అగ్నిలో నుంచి వచ్చి ఇది నేను కాదు అని చెప్పేసి ఆఫ్ కోట్ వేసుకొని వచ్చి నేను ఈ వీడియోలో ఉన్నది నేను కాదని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నీ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు అది ఒరిజినల్ అని చెప్పేసి. నీకు నగ్నంగా అడ్డదిడ్డంగా తిరగడానికి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఆంబోతుల వదిలినటువంటి తాడేపల్లి సైకో చూపించుకో అది ఒరిజినల్ ఫేక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి లేదా టీవీ5 నాయుడు గారికి చూపిస్తానని చెప్పి చెప్తాను. నీ భార్య, నేను గతంలో నువ్వు సిఐగా ఉన్నప్పటి నుంచి నీ కుటుంబంతో పరిచయం ఉంది, వదినమ్మ అని చెప్పి పిలిచా. ఆమెకు తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు, నీ సాక్షికి తెలియకపోయిండొచ్చు, నీ మనస్సాక్షికి తెలుసు అది ఒరిజినల్ అని. ఇద్దరు పెళ్లిడికి వచ్చినటువంటి కూతుర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ చదివేటువంటి కూతుర్లు ఉన్నారు. గతంలో గోరంట్ల మాధవ్ కూతుర్లం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి నీ కూతుర్లు అసహ్యంతో నీ పేరు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తలదించుకునే విధంగా. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. ఈరోజు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కానీ దుష్ట చతుష్టానికి సంబంధించినటువంటి మేధావులు కానీ ఎంత సిలవల పొలవలు చేస్తూ ఉన్నారో, ఎంత బరిదెగించి మాట్లాడుతూ ఉన్నారో, గురిగింద సామెతలాగా వాళ్ళని వాళ్ళు చూసుకోవటంలా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి నాయకుడిగా చిరస్థాయిగా చరిత్ర పుటల్లో లిఖించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు కొట్టాలా, ఏదో ఒక రకంగా అలజడి సృష్టించాలా, ఏదో రకంగా మార్ఫింగ్ చేయాలా, ఏదో రకంగా ఈ ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి ప్రజానికం కానీ రాజకీయ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి అబాసు పాలు చేయాలన్న ఆలోచనతో ఈ కుయుక్తుల్లో భాగమే ఎక్కడ ఐటీడీపీ వాట్సాప్ ఒక్క నిమిషంలోనే వాళ్ళు షేర్ చేసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా మీరు పంపించడం ఏంటి? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరన్నా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పారా? ఏమీ లేకుండా మా బీసీ ఎంపీని తీసుకొని రోడ్డు మీదకు తీసుకొస్తారా? ఈరోజు ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడ పెట్టుకుంటున్నారు తలకాయని అడుగుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడు గారు, మీ జీవితం అంతా, మీ రాజకీయ నేపథ్యం అంతా అమానుషాలు, అకృత్యాలు, వెలివేతలు, దారుణాలు అన్నీ నెలకొల్పేవే. నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు మా కులాలను ఎస్సీలను అయితేనేమో ఎవరైనా పుట్టాలనుకున్నారని చెప్పావు, అది నిజం కాదా? బీసీలు తోకలు కత్తిరిస్తారని చెప్పావు, అది నిజం కాదా? జడ్జీలు బీసీలు ఉండకూడదని చెప్పావు, వాళ్ళకి జ్ఞానం లేదని చెప్పావు, అది నిజం కాదా? ఎస్టీలకు ఎప్పుడైనా మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరో ఒక అతను చనిపోతే మంత్రి పదవి ఇచ్చావు, అది నిజం కాదా? మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చావా?
ఏనాడన్నా ఈ దళిత గిరిజన భోజనాల కోసం నువ్వు ఆలోచించావా మంచిగా అడుగుతా ఉన్నా. నువ్వు మంచిగా ఆలోచించక నువ్వు చేతులెత్తేసి ఈ రాష్ట్రంలో ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే ఈ కుట్రలా, ఈ కుతంత్రాలా? మీ రాజకీయ నేపథ్యంలోనే ఉన్నాయే అశ్లిత మీకు సంబంధించినటువంటి, నీ కుమారునికి సంబంధించినటువంటి నీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు అసలు పేటెంటే నీ పార్టీ ఇలాంటి కార్యక్రమాలకు, ఇలాంటి అమానుషాలకు, ఇలాంటి మహిళలను కించపరిచే విధంగా చేయటం మీకు అలవాటు, మీకు వెన్నతో పెట్టిన విద్య. మీరా మాట్లాడేది? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కంటికి రెప్పలాగా మహిళలు చూసుకున్నటువంటి చరిత్ర. ప్రతి దాంట్లో 50% వాళ్ళకి వాటా ఇచ్చి అగ్రతాంబాళానికి గౌరవించుకుంటా ఉంటే నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి మహిళల కోసం మీరు మాట్లాడించి ఏదో రకంగా మమ్మల్ని అభాస్పాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ప్రజలు కళ్ళు లేని కబోజులు మాత్రం కాదు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి విషయాలు మేము చాలా ఖండిస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలు మహిళల మీద ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి అకృత్యాలు జరిగినా ఎదురొడ్డి మహిళల పక్షాన ఉండే పార్టీ మాది. నిజంగా ఇలాంటి విషయాలు మహిళల గురించి మాట్లాడటానికి మేము బాధపడుతూనే నీ కొడుకు ఏం చేశాడయ్యా? నీ కొడుకు పరిస్థితి ఏంటి? నీ కొడుకు ఏం చేశాడు? ఆయన చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతాడు, మా నాన్న కోసం, మా అయ్య కోసం, మా తాత కోసం అని చెబుతాడు. భాష లేనివాడు. ఈ డ్యాన్సులు ఏంటి? ఈ మీ కళ్ళకి కనపడలేదా? మేము చేయాలన్న ఆలోచన మాకు ఉండదు. మేము ఇలాంటి విషయాలని చాలా దూరంగా ఉండే పార్టీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలో బీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. బీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోదరులందరికీ నమస్కారం. మీరు చేసే ఈ నిరవధిక సమ్మెకు సంఘీభావం పలకడానికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, మిత్రులు రమేష్ గారు, మండల అధ్యక్షుడు సోదరుడు క్రాంతి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఈ గ్రామానికి సంబంధించిన మిత్రులతో పాటు మేమందరం కూడా ఇక్కడ మీకు సంఘీభావం పలకడానికి వచ్చినాం. మీ తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నాడు స్వాతంత్ర ఉద్యమంలో స్ఫూర్తిని రగిలించిన దానికి ఫ్రీడమ్ రన్లు కీలక పాత్ర వహించాయన్నారు. ఈ సందర్భంగా మనకన్నా యాక్టివ్ ఉన్నారు సార్. అయితే అందరూ సభ్యులందరికీ కూడా పార్టిసిపేట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్గనైజ్ చేసిన కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి, ఇతర చాలా మంది మన మున్సిపల్ ప్రపంచంలో అగ్రగామిగా ఉండటానికి, పారిశ్రామికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి మన మేధో సంపత్తిని ఉపయోగించి ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి, పేదవాళ్ళకి, అణగారిన వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అసమానతలకు గురవుతున్న వాళ్ళకి అండగా తోడుగా ఉండి సమాజాచరణ కోసం మనవంతుగా మన కర్తవ్యాన్ని కూడా పాటించాలని, దేశం నాకేం చేసింది అనేది కాకుండా దేశానికి నేను కూడా ఏం చేసినా అనే ఒక ఆలోచనతోనే, సేవా దృక్పథంతోనే, సామాజిక కార్యక్రమాలను అలవాటు చేసుకుని ఒక మదర్ తెరీసా మాదిరిగా, ఒక గాంధీ మహాత్ముడు మాదిరిగా, ఒక యువకుడు త్యాగశీలి భగత్ సింగ్ మాదిరిగా మనం కూడా ఆ స్ఫూర్తిగా వారి ఆదర్శంగా ముందుకు పోవాలని, సమాజోద్ధరణ కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమంలో భాగంగా 2K ఫ్రీడమ్ రన్ జెండా ఊపి ప్రారంభించారు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ 2K రన్ లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్ లో ఎమ్మెల్యే సందేశాన్ని అందించారు. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ 2K రన్ లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్ లో ఎమ్మెల్యే సందేశాన్ని అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు బోధన్ ఎంపీడీఓ మధుకర్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, పట్టణ సీఏ ప్రేమ్ కుమార్, రూరల్ ఎస్ఏ లోకం సందీప్, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎంఏ రజక్ తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అఫీషియల్ గా ప్రోగ్రామ్ చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. మొత్తం కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా మంత్రిగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లోనే భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలో ఫ్రీడమ్ రన్ అనేది మన ఆర్డీఓ ఏసీపీ గారి ఆధ్వర్యంలో, బోధన్ మున్సిపాలిటీ, బోధన్ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ 2K రన్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నా నేనే స్వయంగా. చాలా మంది యువకులు, మా నాయకులు అందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. రాబోయే రోజులలో 21 ఆగస్టు వరకు సెలబ్రేషన్ కంటిన్యూ చేయాలా కాబట్టి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున రోజుకు ఒక కొత్త ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని ఈ మళ్ళా ఏదైతే ఈ ఉత్సవాల్ని చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా యువకులకు, పిల్లలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున పిలుపునిస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా భాగ్యశ్రమలై ఈ వజ్రోత్సవాన్ని పెద్ద ఎత్తునగా సక్సెస్ చేస్తాం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫైర్. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హూర్ మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్, బాబు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. స్వాతంత్ర భారత్ వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ 2K రన్ లో బోధన్ ఎమ్మెల్యే షకీల్. పోస్టాఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన రన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.